చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంబటి ఆరోపించారు. ఈ నెల 18న జగన్ రెంటపాళ్ల పర్యటనకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని, ఈ క్రమంలోనే అనుమతుల పేరిట విచిత్రమైన ఆకాంక్షలు పెడుతోందని దుయ్యబట్టారు అంబటి. అనకాల నుంచి ఆయన మంచితనాన్ని చూస్తున్నాం. మన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన కృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేశామని అనుకుంటున్నారు. కోడిగుడ్లు ఏంటి, టమాటాలు ఏంటి, మహిళలు ఏంటి, కోర్టుల దగ్గరికి వెళ్ళి న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి బయటకు వస్తుంటే కోడిగుడ్లు ఇస్తారనుకుంటున్నారా, టమాటాలు ఇస్తారనుకుంటున్నారా? ఇది అనాగరిక చర్య కదా? ఇది లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయటం కదా? మాదే తప్పు మీద పెట్టుకోమని మనం చేస్తున్నా. మిస్టర్ లోకేష్, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారం ఉందని అతిగా ప్రవర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మానవుడికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం మేము వెళ్తున్నాం. దట్ ఇస్ అవర్ రైట్. పోలీసులను ఉపయోగిస్తారు, ఇటు మీ కార్యకర్తలను రెచ్చగొట్టి మీరు ఆ కార్యకర్తలను ఉపయోగిస్తారు. ఏదైనా జరిగితే కేసులు మా మీద పెడతారు. జరుగుతుంది. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా చెప్పండి. రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా? ఓ పక్కన కేసులు పెడతారు, మరో పక్కన జనాన్ని రెచ్చగొడతారు, కోడిగుడ్లు లేపిస్తారు, టమాటాలు లేపిస్తారు. ఏదంటే కేసులు మా మీద పెడతారు. అన్నారు సాగుద్దే, చూద్దాం అది కూడా అన్నారు సాగుతుందో ఈ ప్రజాస్వామ్య దేశం. పెట్టుకుని మనం చేస్తున్నా లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ, హింసను ప్రేరేపించాలనే ఉద్దేశం కానీ మాకెందుకు కూడదు. మేము ఓడిపోయాం. ప్రజాస్వామ్యుతంగా ప్రజా పోరాటాల ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వాగ్దాన భంగాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం, అంతే, సింపుల్. దానికి కడుపు మండి మీరేం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు, జనం వస్తే మన కాన్ఫిడెన్స్ తప్పిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోతున్నాడని భయాందోళన తప్ప ఏమైనా ఉందా? అనిపిరెడ్డి వెంకటేశ్వర పక్కన ఇన్నప్పటి నుంచి మనం మంచితనం చూస్తాం. చాలా కాలం నుంచి ఆయన మంచితనాన్ని చూస్తున్నాం. మన కొత్తగా చూసేది ఏముంది? కొత్తగా చూసే మంచితనం ఏమి లేదు. ఇప్పుడు ఆయనకి 75, 76 ఉన్నాయి, నాకేమో 66, 67 ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి ఆయన మంచితనం చూస్తానే ఉండా. ఇందిరాగాంధీకి వెన్నుపోటు పొడిచి మామగారి పార్టీలోకి వచ్చిన మంచితనాన్ని చూసాం. ఆ మామగారిని వెన్నుపోటు పొడిచి పార్టీ మొత్తాన్ని ఆక్రమించుకుని మంచితనం చూసాం. హరికృష్ణ తొక్కేసిన ముందే మంత్రి ఇచ్చాడు హరికృష్ణకి, తర్వాత తొక్కేసిన మంచితనం చూసాం. వెంకటేశ్వరరావు గారిని తొక్కేసిన మంచితనం చూసాం. ఇన్ని మంచితనాలు చూసామే. నీ మంచితనానికి మేము భయపడతామా? భయపడితే రాజకీయం చేయగలుగుతామా? చెప్పావులే మంచి